ఒకరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు మన ధ్యానం ఏంటంటే, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఒక సేవకుడు ఒక సేవకురాలు ఉంటారు. యోసేపు పొతిఫర్ అనే అధిపతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఎలా ఉన్నారో, ఒక కుటుంబానికి ఒక దైవజనుడు కానీ దైవజనురాలు కానీ వాళ్ళు ఆశీర్వాదం, ఒక గ్రామానికి ఆశీర్వాదం, ఒక పట్టణానికి ఆశీర్వాదం, ఒక దేశానికి ఆశీర్వాదం. ఎలాగా దైవ సేవకుడు మారుతారు అని అంటే, తన యొక్క మాట దేవుని మాటగా పలికినప్పుడు దైవ సేవకురాలైనా దైవ సేవకుడైనా చాలా ఆశీర్వాదకరంగా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు ధ్యానం ఏంటంటే, దైవ సేవకులు వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విధంగా వ్యాపిస్తారు, ఏ విధంగా వాళ్ళ పరిచర్యలు కొనసాగిస్తారు, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు ఎలా నిలవబడతారు అనే ఒక మాట మీద, సందర్భం మీద దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక మన ధ్యాన వాక్యం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనువాడు. ఆమెన్. తన దూతలను వాయువులుగాను, వాయువు అంటే గాలి, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను. అగ్ని జ్వాల అంటే మంట, వేడిమితో కూడిన అగ్ని జ్వాలలు. వాయువు అంటే గాలి, అగ్ని అంటే మంట, లేకపోతే ఒక ఉజ్జీవం. సేవకులను ఇలా వాడుకుంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. అయితే దూతలు అన్న మాట ఎందుకు ప్రస్తావించారు అనంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. తీయొద్దు ఎవరు. 1వ అధ్యాయంలో ఏముండిద్దనంటే, యెహోవా సేవకులు లేదా దేవుని యొక్క సేవకులు దూతలుగా పిలువబడుతున్నారు అని ఉండిద్ది. అయితే ఈరోజు సందర్భం ఏంటంటే, సేవకులు ఎలా వాడబడుతూ ఉన్నారు, సేవకులను ఎవరి ద్వారా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు అని అంటే, సేవ చేస్తూ రగిలిపోతున్న వారు చాలామంది ఉంటారు, సేవలో ఉండి నీరసిల్లిన వారు చాలామంది ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మిమ్మల్ని అందరినీ నేను వాయువులుగా నేను చేస్తాను. వాయువు అంటే ఏం చేస్తాడు, ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటే, ప్రభువా మీరిచ్చిన దేశం పెద్దది, మీరిచ్చిన ఈ భూలోకం పెద్దది, ఈ భూలోకంలో ఇంచుమించు మన భారతదేశంలో 124 కోట్ల మంది ఉన్నారు. ఇంతమందిని ఎప్పటికీ నీ వైపు రక్షించాలి, నడిపించాలి. ఒక మాట ఉంటుంది కదా, ఏ మనుషుడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. మరి సేవకుడిగా ఆయన కాడి మన మీద మోపినప్పుడు మనం ఎవరిని రక్షించాలి, ఎప్పుడు రక్షించాలి? 5 మందికి బాప్తీసం ఇచ్చాం, 10 మందికి బాప్తీసం ఇచ్చాం, 100 మంది 1000 మంది అని అనుకుంటా ఉంటే అందరిని మనం ఎప్పుడు రక్షించాలి? ఇలా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నిన్ను నేను వాయువుగా వాడుకుంటాను. వాయువు ఏం చేసిద్ది? పెద్ద తుఫాను, భయంకరమైన తుఫాను వస్తే, తుఫాన్ అంటే అర్థం ఏంటనంటే గాలి చేత కొట్టబడటం, గాలి చేత కొట్టబడటం. సముద్రాన్నైనా చీల్చగలిగేది మన ఇంజిన్లో మోటార్లు వేస్తే సరిపోద్దా? సముద్రాన్ని లాగగలుగుతామా? ఇంజిన్లు వేసినా, పెద్ద పెద్ద మోటార్లు వేసినా, పెద్ద పెద్ద పడవలు వేసినా ఎంతమందిని ఆ వైపుకు ఒడ్డుకి చేర్చగలుగుతాం? ఆత్మీయ జీవితంలో కూడా ఎంతమందిని, సముద్రంలో ఉన్న వారిని మనం అద్దరికి చేర్చగలుగుతాం? ఆత్మీయ జీవితంలో కూడా సేవకులుగా ఉన్న మనం ఎంతమందికి సువార్త ప్రకటించి అద్దరికి మనం చేర్చగలుగుతాం? దేవుడు అందుకే చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ నేను వాయువుగా చేస్తాను. వాయువుగా చేస్తానంటే సేవకు రాని వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, సేవలో ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగనంటే, సేవలో ఉన్న నీవైనా సరే, నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి అయ్యా, 50 సంవత్సరాలు వచ్చినాయి, లేకపోతే నా జీవితంలో సగభాగం అయిపోయింది అనుకున్న వాళ్ళు కొంతమందికి దేవుని యొక్క దర్శనం ఉంటుంది, పిలుపు ఉంటుంది, లోబడేటువంటి మనసు ఉంటుంది, కానీ అంగీకరించలేరు. కొంతమంది అభిషేకించబడిన వాళ్ళు కూడా అనుకుంటారు, అంత పెద్ద స్టేజ్ మీద నేను ఎప్పుడు నిలబడతాను? నీకు స్టేజ్లో అవసరం లేదురా అయ్యా. మనకేం కావాలి? దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క దర్శనం,
దాన్ని పట్టుకొని వెళ్ళి నడిపించబడాలి. అయితే చాలామంది ఆశపడతారు. అవును, మీ ఆశకు తగినట్లుగా దేవుడు ఆధిక్యతనిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు రాజులను అధిపతులను అభిషేకించేవారుగా నేను ఉంచుతాను. అభిషేకించే వరకు ఉంచుతాను అన్నావు దేవా, మరి నేను వచ్చి సంవత్సరాలు అయిపోతా ఉంది, ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి నేను పరిచర్యలో ఉన్నాను, విశ్వాస జీవితాన్ని నేను మోసుకొని వచ్చాను, అయినను నాకు అభివృద్ధి కలగలేదు అని అంటున్నారా? అయితే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ వాయువులుగా దేవుడు చేస్తాను అని అంటున్నాడు. ఇంగ్లీష్లో కూడా భలే ఉంటుంది, మీరు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి. ఆయన ఏం చేస్తాను అంటున్నాడంటే, ఐ కెన్ మేక్ ఏ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ అని అంటాడు. ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని అగ్ని జ్వాలలుగా నేను మారుస్తాను అని అన్నాడు. అగ్ని జ్వాలగా మారుస్తాను, వాయువులుగా మారుస్తాను. చాలామంది సేవకులు ఈరోజు కృంగిపోవడానికి, లేకపోతే ఆ కృంగుదల కలగడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఎవరినెవరినో చూస్తూ బలహీనపడుతూ ఉంటారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతును, ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనాన్ని, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపును, ఒక ప్రత్యేకతను దేవుడిచ్చాడు. అయితే ఈ రాత్రి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడతారు. వాయువులుగా మిమ్మల్ని దూతలుగా మార్చి, వాయువులుగా మార్చి నేను నా ప్రజల్లోనికి నడిపిస్తాను. వాయువు ఎవరైనా ఉన్నారో బైబిల్ గ్రంథంలో అలా వాయువుగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకి నిర్గమాకాండంలో కనిపిస్తారు. పాత నిబంధన గ్రంథానికి మూల పురుషుడు అని చెప్పుకోవచ్చు. ఎవరండి? మోషే గారు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, సముద్రాన్ని శాసించగలిగిన వ్యక్తి. నేను రాసుకున్నాను, చెప్తా. మోషే సైన్యాన్ని అన్ని అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. సైన్యానికి అన్ని అవసరాలు. ఆయన ప్రతి ఒక్క అవసరాన్ని ఎక్కడి నుంచి పొందుకున్నాడు అనంటే, ప్రభు పేరట ప్రార్థన చేసి పొందుకున్నాడు. ఎలాగానంటే, వీళ్ళు ఆహారాన్ని అడుగుతూ ఉన్నారు, ఐగుప్తు నుంచి తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది, వీళ్ళు దాహం అని చెప్పేసి నీరు అడుగుతూ ఉన్నారు, ఇక్కడ దాహం చూస్తే చేదుగా ఉన్నది. వీళ్ళు నడిపించబడుతూ ఉన్నప్పుడు అగ్ని కనుక తగిలితే నడవలేరు, కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, మేఘాన్ని అడ్డుగా ఉంచుతాను. వీళ్ళు నడిచేటప్పుడు రాత్రి భాగం వీళ్ళకి వెలుతురు లేదు, లైట్స్ అనేవి ఆ రోజుల్లో లేవు, కనుక మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఆయనే ఉన్నాడు పగలు రాత్రి. ఈ విధంగా పోషించుకుంటూ నడిపించుకుంటూ వస్తున్న దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, సేవా జీవితంలో ఉన్నానయ్యా, నడిపించబడటానికి నాకు శక్తి లేదు, బలం లేదు, యోగ్యత లేదు, అభాగ్యుడైన నన్ను నడిపించు. కొంతమంది సేవకులు ఇలాగే ప్రార్థన చేస్తారు. దేవుడు కూడా చెప్పాడు, ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా నేను చేస్తాను, ఎన్నిక లేని వారిని నేను గొప్ప జనముగా చేస్తాను. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఏం చెప్తాడనంటే, ఆయన ఎవరైతే తృణీకరింపబడిన వారు ఉంటారో, ఎవరైతే జ్ఞానం లేని వారు ఉంటారో వాళ్ళందరినీ ఏర్పరచుకొని జ్ఞానులైన వారిని సిగ్గుపరుస్తాడంట. జ్ఞానులైన వారిని సిగ్గుపరుస్తాడు. అయితే దేవుడు ఈ రాత్రి సేవకురాలు ద్వారా ఒక సేవకులకి చక్కటి సందేశం అనుకోవచ్చు. ఇది దేవుడు చక్కటి భాగ్యాన్ని ఇచ్చాడు. అయితే నాకు తెలీదు, ఆవిడ పుట్టినరోజు అని తెలియదు నాకు. నిన్న రాత్రి అన్నయ్య చెప్పాడు. నేను ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని నేను సిద్ధపరచుకుంటే, సేవకుల కుటుంబంలో కృతజ్ఞత కూడి కంటే సేవకులు ఏం ఆశిస్తారంటే, వాళ్ళకి చేసిన మేలులు ఆశీర్వాదాల గురించి కాదు, కానీ తర్వాత తరానికి ఎవరు నిలవబడాలి, తర్వాత మాలాగా ఎవరు ఉద్యమంగా ఉన్నారు, తర్వాత ఎవరు రగిలించబడతా ఉన్నారు. సేవకులకి ఇదే ఆలోచన ఉంటుంది, ఇంకొకళ్ళు లేవబడాలి, నశించిపోతున్న వారి కొరకు నడిపించబడాలని. నేను ఆ ఉద్దేశంతో ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని సిద్ధపరచుకున్నా. నాకు నిజంగా పుట్టినరోజు అని తెలియదు అసలు, నేను అందుకే విష్ కూడా చేయలే. అవునే. అయితే దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే, వాయువులుగా చేస్తానని అన్నాడు. అయితే మోషే గారు ఏం వాయువు చేశాడు, ఏం సిద్ధపరిచాడు, ఏం చేశాడు, ఏ కార్యాలు చేశాడు, వాయువుగా ఆయనకి పేరెందుకు వచ్చింది? కీర్తనల గ్రంథం 103 చూడొద్దు, నా వైపు చూడండి. 103వ అధ్యాయంలో కూడా దావీదు అంటూ ఉంటారు, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, మోషే యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించాడు, యెహోవానే మోషేని ఎన్నుకున్నాడంట. మీకు ఒక గొప్ప విషయం చెప్తా. అగ్నిలో నుంచి మాట్లాడింది మోషేతో దేవుడు. అగ్నిలో నుంచి దేవుడు మొదట మోషేతో మాట్లాడాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా నేను మాట మాంద్యం కలిగిన వాడిని, నేను మాట్లాడలేను, నాకంత ధైర్యం లేదు అని చెప్పేసి మాట్లాడితే ప్రతి దానికి యేసయ్య సమాధానం ఇస్తే చిరాకు తీసుకొచ్చాడు. ఎలాంటి చిరాకు అని అంటే, ముందుకెళ్ళటానికి నీకేంటయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను అని అంటే, లేదయ్యా
నేను మాట్లాడలేను, నాకు అంత జ్ఞానం లేదు, 20 లక్షల మంది కాల్బలాన్ని నేను ఎలా నడిపించగలుగుతాను అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే చక్కటి సమాధానం అనుగ్రహించాడు. నీ సహోదరుని తోడుకొని నువ్వు వెళ్ళు, నేను తోడుగా ఉంటాను అన్నాడు. అయితే దేవుని యొక్క శక్తి ఏంటంటే అగ్నిలో నుంచి మాట్లాడినప్పుడు మోషే చచ్చిపోలా. దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. అగ్నిలో నుంచి మాట్లాడినప్పుడు మోషే చచ్చిపోలా. ఈయన యొక్క చరిత్ర కూడా చూస్తే నైలు నదిలో ఆయన పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నైలు నదిలో పడేశారు ఆయన్ని. ఎక్కడికి వెళ్ళాడు తెలుసు? అక్కడి నుంచి రాజా కుటుంబంలోకి వెళ్ళాడు. రాజకుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. అక్కడ నుంచి విద్యాభ్యాసం కొనసాగించిన తర్వాత వాళ్ళ మామగారు పేరేంటండి? ఇత్రో దగ్గరికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు ఏం కాశాడు? మాట్లాడితే బాగుంటుంది. 40 సంవత్సరాలు ఆయన ఏం కాసుకున్నాడు? అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. గొర్రెలు కాచుకునేవాడిని దేవుడు పిలిచాడు. ఏమని? ఈయన అంతకుముందు సేవకుడు కాదా? దేవుని దృష్టిలో ఎప్పుడో సేవకుడు, పుట్టుకతోనే చచ్చిపోవాలి. ఆయన చచ్చిపోవలసినోడు, రాజ ఆజ్ఞ ద్వారా చచ్చిపోవలసినోడు రాజప్రసాదంలోనికే వెళ్ళాడు. రాజ కుటుంబీకుల్లోనే కుమారుడిగా పెరిగాడు. దేవుడు ఎలా వాడుకుంటాడనంటే తన సేవకుడు అన్నవాడిని తల్లి గర్భంలో ఏర్పరచకముందే ఆయన నిర్మించుకుంటాడు. నిర్మించుకున్న వాడిని నువ్వు చెదిరిపోవచ్చు, పడిపోవచ్చు, నిలబడవచ్చు, లోకంలో ఏ విధంగా జరిగినా బలహీన పడిపోయినా దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. అలాగే మోషే గారిని కూడా 20 లక్షల కాల్బలం దగ్గరికి పంపించాడు. పంపించిన తర్వాత ఏమంటున్నాడంటే, ఈయన ప్రజలను తోడుకొని యెహోవా అడుగుచున్నాడు, పంపించు అని ఫరోకి ఉత్తరం పంపిస్తాడు. అంతకుముందే మనోడి స్టోరీ ఎలాంటిదనంటే, ఐగుప్తీయుడు ఇశ్రాయేలీలు తన్నుకుంటా ఉండంటే ఐగుప్తీయుడి మీద పడి మోషే చంపేస్తాడు. మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన ఒక మర్డరర్. ఏమంటారు తెలుగులో? ఏమంటారు? హంతకుడు చంపేశాడు ఒకడిని. మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన పోస్టర్లు అంటించేసి పలానోడు కనపడితే ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయండి. అలాగే రాజప్రసాదంలో కూడా ఆ రాజ్యంలో కూడా దండోరా వేయించుంటారు. పలానా మోషే పలానా వ్యక్తిని చంపేశాడు అనగా ఈయన పారిపోయి 40 సంవత్సరాలు ఇత్రో దగ్గర ఉన్నాడు. మామ దగ్గర నన్ను మామ సాకాడు, మామ పోషించాడు, మామ నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, జీతాన్ని ఇస్తున్నాడు అనుకున్న తర్వాత దేవుడు మాట్లాడి తీసుకొని వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, దేవుడికి ప్రజలు కావాలి, పంపించేసానంటే ఏంట్రా ఈయన్ని ఎక్కడో చూసినట్టుంది, మనం ఐగుప్తుని చంపింది ఈడే కదా, ఈయన్ని జైల్లో పెట్టాలి కదా, కానీ వీడు మన ముందుకు వచ్చి దేవుడు పంపించేయమంటున్నాడని మనకు సవాల్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఈయన ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు పంపించేయమంటున్నాడా, సరేలే అని చెప్పి వదిలిపెట్టేసేస్తే మరలా మోషే గారు వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత గొప్ప తెగుళ్ళు, ఎక్కడ సంభవించిన తెగుళ్ళు అక్కడ ఆ ఐగుప్తు దేశంలో పుట్టాయి. తెగుళ్ళు పుట్టిన తర్వాత ఈయన అంటాడు, ఒరే బాబు, నీ జనాన్ని నేను పంపించేస్తా, మాట్లాడితే నా దేవుడికి కావాల్సిన ప్రజలను పంపించాను, నువ్వు ఆ మాట మాకు భయం వేసిపోతుంది. ఎందుకు? పడుకుందామంటే గడ్డలు వస్తున్నాయి, తిందామంటే కప్పలు ఉన్నాయి, మంచినీళ్ళు తాగుదామంటే కుళాయి ఓపెన్ చేస్తే ఏమొస్తుందంట? రక్తం వస్తుంది. మీ దేవుడు చాలా గొప్పడురా బాబు, పంపించేస్తా అంటున్నాడు. ఈయన కనిపిస్తే ఏం చేయాలి అసలు? ఈయన హంతకుడు, మోషే గారు హంతకుడు. రాజ్యంలో రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఫరో ఏమంటున్నాడనంటే పంపించేస్తాను అని అంటున్నాడు. పట్టుకొని జైల్లో పెట్టాల్సిన పోగా దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి విన్న వ్యక్తి ఆయన సామ్రాజ్యంలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నాడనంటే, ఈ ప్రజలను పంపించేయి. ఎవరిని పంపించాలయ్యా? ఆడపిల్లలను పంపించాలా? చిన్నపిల్లలు పంపించాలా? ముసలిళ్ళని పంపించాలా? ఇంకెవరెవరిని పంపించాలనంటే కోడి డెక్క కూడా ఉండకూడదు, కోడితో సహా పంపించేయాలి, పశువులతో సహా పంపించేయాలి. ఇలాగా ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం ఎవరు? ఆయన వెనకాల ఎవరున్నారు? ఆయన ముందుగా ఎవరు నడుస్తున్నారు? ఆయన పక్కగా ఎవరున్నారంటే యెహోవా తోడుగా ఉన్నందున మోషే ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? తన ప్రజలను తోడుకొని యెహోవా సెలవిస్తున్నాడు కనుక ఫరో నువ్వు విడిచిపెట్టు అని అంటాడు. విడిచిపెట్టు అని అంటే ఆ గొప్ప తెగుళ్ళ నుంచి, ఆ గొప్ప బంధకాల నుంచి యెహోవా ఫరో మనసును కఠినపరిచినందు వలన, లేకపోతే పంపించేస్తాడు. యెహోవా కఠినపరచాల్సినంత అవసరం ఏంటి? తన ప్రజలే, తన బిడ్డలే, తను ఏర్పరచుకున్న జనాంగమే, అయినా ఫరో మనసును కఠినపరచాల్సిన అవసరం ఏంటి? తీసుకొచ్చేయచ్చు కదా. తీసుకొచ్చేస్తే ఇప్పుడు మనమున్నాం, మన బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేసి కూర్చోరంటాడు, కూర్చుంటాడా? కూర్చోడు. ఎందుకు కూర్చోడు? ఆడికి చాక్లెట్ ఇచ్చో, లాలీపాప్ ఇచ్చో, అది చెప్పి ఇది చెప్పి సాయంత్రం నేను మళ్ళీ నీకు
తీసుకొని వస్తాను నాన్న పప్పులో, నువ్వు కూర్చోరంటే ఆడు కూర్చొని సాయంత్రం వరకు చదువుకొని వస్తాడు. ఎందుకు కూర్చోబెట్టారు? దేవునికి తెలీదా? తన బిడ్డలే కదా, తనను తీసుకొచ్చేసుకోవచ్చు కదా. ఇన్ని గొప్ప కార్యాలు చేయాల్సినంత అవసరం ఏంటి? తీసుకొచ్చేస్తే వాళ్ళకి విలువ తెలీదు. తీసుకొచ్చిన విలువ తెలియలే మన వాళ్ళకి. అన్నిసార్లు తప్పిపోయిన వాళ్ళు ఇశ్రాయేలీలు. అలాగా నడిపించుకొని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాయువుగా ఎందుకు దేవుడు సేవకులను చేస్తాడన్నమాట ఇప్పుడు వచ్చింది మనకి. ఎందుకు ఇంత పకడ్బందీగా చేసి ఫరో యొక్క హృదయాన్ని కఠినపరచిన తర్వాత, ఫరో మనసు కరిగిన తర్వాత, ఈ గొప్ప ఉపద్రవాలు మాకొద్దు నాయనా, నీ ప్రజలను తోడుకొని వెళ్ళిపో అని ఇశ్రాయేలీలు ప్రజల్ని నడిపించుకొని వచ్చిన తర్వాత గొప్ప సముద్రం ముందు నిలవబడింది. ఎలాగుందో తెలుసా? రంకెలేస్తూ ఉంది. యువతల నుంచి అవతలకు నువ్వు ఎలా తీసుకెళ్తావో మేమో చూస్తాం. ఫరో కూడా పంపించినట్లు పంపించి ఈ ప్రజలందరినీ చంపేసేయాలని రథములతో రౌతులతో వస్తూ ఉన్నాడు, గుర్రాలు వేసుకొని. వెనకమాల గొప్ప దుమ్ము రేగుతూ ఉంది పైన. ఏమంటాడంటే, ఇది ఫరో యొక్క రథములే, మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, గాలిని శాసించగలిగిన శక్తి దేవుడు ఎవరికి ఇచ్చారు? తన సేవకుడికి ఇచ్చాడు. ఏం చేస్తాడంటే, సముద్రం వైపు తన కర్ర చూపించగా సముద్రం ఏమైంది? ఏకరాశిగా నిలబడిపోయింది. మామూలు గాలి అయితే రాదు, మామూలు గాలి అయితే కుదరదు. గొప్ప గాలిని తీసుకొస్తేనే సముద్రం ఏకరాశిగా నిలబడింది. సేవకులం కూడా మనం నార్మల్గా ప్రార్థన చేసుకొని భక్తి జీవితం చేయాలంటే నిలబడలేము. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే. కొంతమంది సేవకులకు ఒదుగుండదు ఎదుగుండదు అని మాట్లాడుతూ ఉంటారు. అవసరం లేదు, ఒదుగు ఎదుగు దేవుడు చూసుకుంటాడు. కొంతమంది సేవకుల మీద సెటైర్లు వేసి మాట్లాడుతూ ఉంటారు. ఈయన అవసరమా? ఈయనకు ఆ బట్టలు అవసరమా? లేకపోతే ఈయనకు ఆ చెప్పులు అవసరమా? ఈయనకు ఆ వస్త్రధారణ అవసరమా? స్త్రీకి అంత అలంకరణ అవసరమా? నీకెందుకు రా బాబు, ఇంకొక బైబిల్ రాస్తున్నాడు వీడు. దేవుని యొక్క లేఖనాలు చూపించి వీడికి అవసరం లేదు. విశ్వాసగా నీవు ఉంటే నీ పని నువ్వు చూసుకో. సేవకుడిగా అతని పని అతను చూసుకుంటాడు, తన లెక్క తను అప్పచెప్పుకుంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే సేవకుల్ని విమర్శిస్తూ ఉంటారు. మోషేను కూడా ఇలాగే సనుగుతో గొనుగుతో ఏమంటున్నారంటే, ఎందుకు తీసుకొచ్చాడు ఈ అరణ్యంలోనికి? తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, సమాధులు మాకు అక్కడ లేవా? మేము అక్కడ ఉండగానే కేకరకాయలు కాకరకాయలు దోసకాయలు తిన్నప్పుడే బాగుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, సముద్రాన్ని చీల్చిన మోషే దేవుని యొక్క తోడుగా ఉండి, దేవుని నడిపింపులో ఉండి సముద్రాన్ని చీల్చిన మోషే ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా తెలుసా? ప్రభువా, నీ బిడ్డలకు ఆహారం కావాలి. వాళ్ళు ఏం తినాలనుకుంటున్నారు? మాంసప్రియులయ్యా ఈ ఇశ్రాయేలీలు, మాంసం కావాలని అడుగుతున్నారు అని అంటే, గొప్ప గాలి చేత, గొప్ప వాయువు చేత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంచుమించు 2.5 అడుగులు ఎత్తు పూరేళ్ళు బండి అంట. ఎవడు తీసుకురావాలి, ఎవడు బట్టి రావాలి? చాలామంది విశ్వాసులు ఏమవుతారంటే అటు పారిపోతారు, ఇటు పారిపోతారు, అటుపోతారు, ఇటుపోతారు. ఆ పూరేళ్ళనన్నిటిని జాగ్రత్త చేసుకొచ్చి సేవకుడు ఏం చేయాలి? చచ్చిపోవాలి వాళ్ళతో. ఇటు వెళ్ళిపోతూ ఉంటారు, నిందలని ఆగిపోతారు, దేవుని మీద ఫిర్యాదు చేసి కొంతమంది ఆగిపోతారు. పూరేళ్ళనన్నిటిని జాగ్రత్త చేయాలి సేవకుడు. ఎలాగో తెలుసా? దేవుని దగ్గర వేడుకొని గోజాడి ప్రార్థన చేసి, నాయనా ఈ పూరేళ్ళు ఈ గోడ ఎక్కడ దూకిందయ్యా, ఈ గోడ ఇటు దూకిందయ్యా, ఇంటి మీదకి నింద తీసుకొచ్చిందయ్యా, ఈ పూరేళ్ళని మీరు ఏం చేయాలి? కాపాడండి అయ్యా అని చెప్పి దీన్ని కాపాడుకొని సంరక్షించుకొని సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ చిన్న చిన్న విధమైన ప్రార్థనలు అయితే కుదరట్లేదయ్యా, గొప్ప గాలిని వాయువు చేత మీరు సమకూర్చండి. సేవకుడిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ గొప్ప వాయువులాగా పంపిస్తాడు, గొప్ప వాయువులాగా పంపిస్తాడు. అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత నీళ్లు మార, తాగడానికి నీళ్ళు ఉండాలి. ఆ తాగే నీళ్ళే చేదుగా ఉంటే ఎవరు తాగుతారు? తాగే నీళ్ళే చేదుగా ఉంటే ఎవరు తాగుతారు? ఆహారం పెట్టారు, పనికి మళ్ళీ ఆహారం పెడితే ఎవడని తింటాడా? కొంతమందికి కొన్ని చూస్తే అన్నమే తినబుద్ధి కాదు. నాకు అసలు తినబుద్ధి కాదు. నాకు తినేటప్పుడు వెంట్రుకు వస్తే ఇక తినబుద్ధి కాదు. దేవుని కృపను బట్టి సేవలోకి వచ్చాక ఎక్కువ తగులుతున్నాయి అవన్నీ. దేవుని యొక్క అనుభవాలు నేర్చుకోవడానికేమో. ఇలాగా అక్కడి నుంచి నడిపించబడిన ప్రజలందరికీ తాగడానికి నీళ్ళు చేదుగా ఉంటే ఎవరి మీద అడగాలి? కార్యం చేసేది నేనా? నేను కాదు. చెప్పేది నాకు చెప్తే ఏం సుఖం? ఎవరు చెప్పుకోవాలి? మీరు. మిమ్మల్ని నడిపించింది ఎవరు? బంధకాల్లో ఉంటే విడిపించింది ఎవరు? బానిస బ్రతుకులో ఉంటే విడిపించింది ఎవరు? ఇక్కడ వరకు తోడుకొని వచ్చింది ఎవరు? మీరు నన్ను అడుగుతారేంటయ్యా? కార్యం చేసేది ఎవరు?
యెహోవా. ఆయన దగ్గర మీరు ప్రార్థన చేయాలి, కానీ నన్ను అడిగితే ఏం సుఖం అని చెప్పి మోషే అని మరలా చేసేదే ఉందిలే నాయన, మారాను మధురంగా మార్చయ్యా, వీళ్ళు నన్ను కొట్టి చంపేసేలాగా ఉన్నారు. ఈయనకు వచ్చిన ఈ శ్రమలు సేవకుడిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి శ్రమే. వాళ్ళు మళ్ళీ పూలేక తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు, కానీ ఎంత బాధ ఉండిద్ది అంటే అంత బాధ ఉండిద్ది. సేవకు వచ్చిన తర్వాత అనుభవాలు వేరుగా ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్న బిడ్డలకు కూడా చాలామందికి సంఘం విస్తరించబడింది, సంఘం దీవించబడింది అని అనుకుంటారు, కానీ ఉన్న పూరెళ్ళు అటు ఇటు దూక్కుండా ఉంటే చాలు. ఎటువైపు ఇతర సంఘాల్లో కానట్ల నేను లోకంలోనికి. చాలామంది ఎలా ఉన్నారనంటే, వీడు కన్నా సేవకుడు అనంటే కాదు, కొట్టుకొచ్చిన సేవకుడు. ఎలాగా? సముద్రంలో మీరు గాలం వేస్తే చేప పడిద్దో లేదో తెలియదు, కానీ గంపలో ఉన్న చేపనే తీసుకొని చుట్టుకొని వెళ్ళిపోవచ్చు. చాలామంది సేవకులు ఇలాగే తయారయ్యారు. ఈ సంఘంలో ఉన్నవారిని వీడు ప్రార్థన చేస్తాడుగా, ఇక్కడ ఉన్న సేవకుడు కడుపు కట్టుకుంటాడుగా, కడుపు కట్టుకొని ఉపవాసం ప్రార్థన చేస్తాడుగా. నువ్వు బిర్యానీ తిన్నాగా నేను కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తాడు. ఈయన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాడు తెలుసా? అక్కడ ఉన్నాయ్యా గొప్ప దీవెనలు. ఎక్కడా? ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి చేస్తుంటాడు ఆయన. మీరు పిలవరు, మీరు ఆహ్వానించరు, వచ్చి ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళ్ళి అంటారు అక్కడ గొప్ప దీవెనలు ఉన్నాయి. ఈ చేప ఏమైందంటే అడ్డు దూకిద్ది. గంపలోకి వెళ్తే పెద్ద విశేషమేం కాదు. సముద్రంలో పడిన చేపనే, కన్న చేపనే జాగ్రత్త చేసుకోవడమే విశేషం. పేతురు గారు కూడా అంటూ ఉంటాడు, వలలు ఆగలేకపోతున్నానయ్యా, ఎవరిచ్చారా నీకు అంత విస్తారమైన దీవెన? ఎవరిచ్చారా నీకు అంత విస్తారమైన దీవెన? దేవుడిస్తేనే తెలిసింది. ఎందుకు అన్నానంటే, రాత్రంతా మేము వలేసాం, ఒక్క చేప కూడా పడలేదు. దేవునితో ఎప్పుడైతే మమేకమై ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాట చొప్పున ఈ వైపున వలయ అంటే వేసిన తర్వాత ఏమొచ్చినాయి? విస్తారమైన చేపలు పండి. కొంతమంది సేవకులు కూడా రాత్రి మగళ్ళు కష్టపడి ప్రార్థన చేసి నశించిపోతున్న ఆత్మల్ని రక్షించండి అయ్యా, మందిరానికి నడిపించండి అయ్యా, నీ సువార్త వినిపించండి అయ్యా అని ఈ రీతిగా ప్రసంగాలు చేస్తా వాళ్ళు కాచుకొని విశ్వాసుల పట్ల ఒక అవగాహన కలిగి ఉంటే, కొంతమంది ఏం చేస్తారంటే దోచుకునే విశ్వాసులు ఉంటారు, సేవకులు ఉంటారు విశ్వాసుల్ని. ఈ మధ్య కాలంలోనే నేను విన్నా, ఎక్కడికో ఇక్కడి నుంచి ప్రయాసపడి ఒక 30-40 కిలోమీటర్లు రాత్రి అనక పగలనక ఎండనక వాననక ప్రయాసపడి వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారు వెళ్తూ ఉన్నాడు. ఆయన స్నేహితుడేనంట. ఆయన కూడా స్నేహితుడికి స్నేహితుడు మిత్రద్రోహం చేయొచ్చా? అసలు. అందుకే దేవుడు అంటాడు, ఏ స్నేహితుడు నిజమైనడు కాదు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడో బీరకాయ పీస్ అంత చుట్టరేకం ఉందంట. ఏ విశ్వాసులకి? ఇక్కడ నుంచి వెళ్ళే సేవకునికి అక్కడ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఇంకొక సేవకుడికి, ఎవరు ఈ పాస్టర్ గారి యొక్క ఫ్రెండ్కి ఎక్కడో బీరకాయ పీస్ అంత చుట్టరేకం ఉంది. ఆ చుట్టరికాన్ని అల్లుకొని ఆయన ఏం చేశాడంటే, వాళ్ళు చేసేదంతా మోసం. అసలు మీరు ఎవరిని ప్రకటించేది? ఎవరిని? క్రీస్తును ప్రకటించడానికి వచ్చావు. ఎవరి యొక్క మాటలు వివరించడానికి వచ్చారు? క్రీస్తు యొక్క మహిమను వివరించడానికి వచ్చారు. ఎవరి యొక్క మహత్యాన్ని తెలపడానికి వచ్చారు? ఆయన మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా రానయ్యున్నాడు, మీరు మీ పరిస్థితులన్నీ చక్కబెట్టుకోండి, మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి. ప్రతి ఒక్క సేవకుడు ప్రయాసపడేది అదే కదా. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళి మిత్రద్రోహం చేస్తున్నావు? నీ స్నేహితుడికే. వాళ్ళు చేసేదంతా మాయ, వాళ్ళు చేసేది ప్రార్థన కాదు. మాయ చేస్తే దేవుడు చూసుకుంటాడు. నిన్నే ఏలు పెట్టమన్నాడు, దానిలో వెళ్ళి ఏలు పెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉంటే పాపం ఈ సహోదరుడు లేదా ఈ సేవకుడు ఏమల్లా, ఎందుకు వస్తున్నాడు, ఏంటి, మీరు ఎందుకు వెళ్తున్నారు, ఇట్లేం మాట్లాడాలి. దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. ఈ మాట కోసమే దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. దేవుడు ఏం కార్యం చేశాడు తెలుసా? నిజాన్ని ఎప్పుడైనా నిలకడగా నిలవబెడతాడు, అబద్ధాన్ని పడిపోతుంది. ఎందుకంటే అబద్ధానికి జనకుడు ఎవడు? సాతాను. వాడి మాటలు కొంతకాలమే నిలుస్తాయి. అవ్వ ఆదాములు కూడా ఎంతో కాలం పట్ల. ఇప్పుడు పాపం చేస్తే సాయంత్రానికి దేవుడు వచ్చి మాట్లాడాడు. వీళ్ళు దాక్కోకుండా ఉంటే దేవుని యొక్క బిడ్డలుగా కనబడేవాళ్ళు. వీళ్ళు దాక్కొని ఏం చేస్తున్నారో తెలుసా? అయ్యా మాకు మనోనేత్రములు తెరవబడి మేము ఎలా ఉన్నామంటే మొండి మొలతో ఉన్నామంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏమీ లేని వాళ్ళు ఎలా ఉంటారు? వస్త్రహీనులుగా ఉన్నారు. వీళ్ళు ఆకులు కట్టుకోవాల్సిన పనేంటి? శరీరానుసారమైన కళ్ళు తెరవబడి
ఆ రీతిగానే సేవకులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే శరీరానుసారంగా ఆలోచించి ఈ లోకంలో ఏదో భాగ్యం పోగేసుకోవాలి, ఈ లోకంలో ఏదో కట్టేసుకోవాలి, ఈ లోకంలో ఏదో మేము సంపాదించేసుకోవాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిరుగుబాటు చేసుకుంటూ ఉన్నారు. అయితే మోషే గారికి అలాంటి నిందలు అవమానాలు ఏం కలగలేదు. కానీ ఈ మధ్యన ఒక సేవకుడికి ఒక గొప్ప డౌట్ వచ్చింది. 20 లక్షల కాల్బలం అంటున్నారు, నడిపించుకుంటూ వచ్చాడు అంటున్నాడు. మోషే మాట ఎట్ట అనిపించిందయ్యా? మీరంటే పెద్ద పెద్ద బాక్సులు పెట్టుకుంటున్నారు, ఎక్కడ కూర్చున్న వినపడుతుంది, ఆ చివర కూర్చున్న వినపడుతుంది. ఆడిదే దురుద్దేశం కాదు, సేవకుడే దురుద్దేశం ఏం కాదు. కానీ సౌండ్ సిస్టమ్ అంటే చాలా ప్రీతి, మనోడికి ఇష్టం అనమాట. మోషే మాట జనులకి ఎట్ట అనిపించిందయ్యా అని చెప్పి అంటున్నాడంట. ఒరే, నీకు మోషే మాట ఎట్ట అనిపించిందన్న ఆలోచనలో నువ్వు ఉన్నావు. దేవుడు అక్కడి నుంచి నడిపించడానికి రాజు ముందు ఎలా నిలవబెట్టాడనే చూస్తున్నా నేను. రాజు ముందు ఎలా నిలవబెట్టాడంటే, ఆయన తన రాజు ముందు నిలవబెట్టడానికి గల కారణం దేవుని యొక్క సేవకులని ఒక వాయువుగా చేస్తాను అన్నాడు. వాయువు 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 చేత నీళ్లు కూడా నిలవబండి ఏకరాశిగా. మీరు నిలవబెట్టండి. ఒక సముద్రంలో నీళ్ళు నిలవబెడతారా? ఒక చెరువులో నీళ్లు లాక్కోవడానికి మనం మోటార్లు వేసి లాగుతూ ఉన్నాం, కాలువలో నీళ్ళు లాగడానికి. అవి అయిపోవడానికి మోటార్లు వేసి లాగి లాగి అప్పటికి అవ్వకపోతే బకెట్లు తీసుకొని తోడి బయట పారిపోయాలి. సముద్రంలో నీళ్లు నిలబడటం అంటే మామూలు విషయమా? దేవుడు గాలికి ఆజ్ఞ ఇవ్వగా, సేవకుడికి కూడా ఆజ్ఞ ఇవ్వగా ప్రతి ఒక్క దేశాన్ని, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, లేకపోతే తను ఎంతవరకు అయితే తిరిగి చేయగలుగుతాడో తను వాయువులాగా విస్తరించును గాక. ఆమేన్. ఇంకొక మాట, కింద మాట, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు. ఎవరు చేసుకుంటారు? దేవుడే చేసుకుంటాడు. అగ్ని జ్వాల. ఎలాంటి అగ్ని జ్వాల? ఎంతమందికి ఆ అగ్ని రగిలించబడతా ఉంది ఈరోజు? పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అగ్ని జ్వాలగా రగిలించబడే సేవకుడిని లేవనెత్తే సంఘాలు ఉన్నాయా? తన తదనానంతరం ఎవడెక్కాలి? తన కొడుకు ఎక్కాలి. సేవకుడు తదనానంతరం తన కొడుకు ఎక్కాలి, తన కూతురు ఎక్కాలి, తన భార్య ఎక్కాలి, లేకపోతే తన బిడ్డలో, తన వంశంలో ఎవరో ఒకరు లేవనెత్తబడాలి. చాలామంది సేవా దర్శనాలున్నా, సేవా పిలుపులున్నా, వాళ్ళ ఆత్మ రగిలించబడతా ఉన్నా వాళ్ళను వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే అణి చేసుకుంటూ ఉన్నారు. మీరెప్పుడో దేవుని యొక్క సేవకులు, గుర్తుపెట్టుకోండి, మీరెప్పుడో దేవుని యొక్క సేవకులు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న మీరు మిమ్మల్ని మీరు అణుచుకొని దేవుని పని చేయడానికి ఇష్టపడకపోతే దేవుడు మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. ఎలాగో తెలుసా? అగ్నిలో నుంచి మోషేని పిలిచినట్లు వాయువు ద్వారా దేవుడు ఎలాగ తన ప్రజలకు తోడుగా ఉండి నడిపించాడో ఆ రీతిగా పిలుస్తూ ఉన్నాడు. కొంతమంది సేవకులకు తెగింపు అస్సలు ఉండదు. ఈ ప్రాంతానికి వెళ్తే నాకు ఎవరు తెలుసు? ఎవరు తెలియదు. ఈ గ్రామం దాటితే నాకు ఎవరు తెలుసు? ఎవడన్నా తోడుంటే నువ్వు వెళ్తావా? అబ్రహాంకి ఎవరు తెలుసు? అబ్రహాంకి ఎవరు తెలుసు? భార్యను తీసుకొని ఉన్న సొంత ఆస్తిని విడిచిపెట్టి, బంధువుల్ని విడిచిపెట్టి, రక్త సంబంధికులను విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. బొద్దనపల్లి వెళ్ళాలా? బొద్దనపల్లి అని తెలుసు. ఆయుర్పల్లి వెళ్ళాలా? తెలుసు. మనకు అడ్రస్ తెలుసు కాబట్టి వెళ్తాం. ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. ఎవరు నడిపించారయ్యా? దేవుడే తోడుగా ఉండి నడిపించి ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఇక్కడ నువ్వు గుడారము వేసుకో, నేను నిన్ను ఇక్కడ గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానాన్ని నేను వృద్ధి కలిగిస్తాను. 75వ ఏట ఈ మాట చెప్తే సంతానం కలగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మరి 25 ఏళ్ళు ఎవరు మాట్లాడారు? అబ్రహాంకి ఎవరు తెలీదు చుట్టుప్రక్కల. ఈ 25 ఏళ్ళు ఎవరు మాట్లాడారు? ఎవరు భరోసా ఇచ్చారు? ఎవరు తోడుగా ఉన్నారు? అబ్రహాం సేవకుడేనా కాదా? కదా, అవునా? మరి ఆయనకి ఎవరు చెప్పారు? ఏ మాట మీద నమ్మకం ఉంచాడు? ఏ యొక్క నమ్మిక చొప్పున బయటకు వచ్చేసాడు? ఏ యొక్క నమ్మిక చొప్పున దేశాన్ని విడిచిపెట్టాడు? అక్కడి నుంచి వచ్చిన ఈయన 25 ఏళ్ళు ఎలా నిలవబడ్డాడు? ఎక్కడిది తెగింపు? ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు ఒక సేవకుడికి విన్నంటి ఉంటే ఆయన ఉన్నంతకాలం ఉంటాడు, తర్వాత విడిచిపెడితే నాకు నాయకులు లేరయ్యో అని ప్రార్థన చేయాలా? నువ్వే నాకు నాయకుడు గుండా అని ప్రార్థన చేయాలా? విడిచిపెట్టేశారు అనుకుందాం. కొంతకాలం కోడి పిల్ల కూడా ఏం చేసిద్దంటే గుడ్లు పెట్టిద్ది. కోడి దాచుకునిద్ది. 21 రోజేమో పొదిగిద్ది. పొదిగినాక పిల్లల్ని చేసిద్ది. చేసిన తర్వాత ఎలా తినాలి, ఎలా చేర్చుకోవాలి, లేకపోతే దాన్ని ఏమంటారు,
ఎలా మేత ఎక్కడ ఉండిద్ది అన్నీ తిరిగి చూపించి సాయంత్రానికి వచ్చి తన రెక్కల నీళ్ళలో భద్రపరిచిద్ది. ఇలా అన్నీ కాపాడిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఏం చేసిద్ది? పొడిచిద్ది. వదిలిపెడితే బాధలా, ఏడగా వస్తున్నారు నా దగ్గరికి, పోండి మీ మేత మీరు తినండి అని విడిచిపెట్టిద్ది. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, సేవకు సమర్పించుకున్న నిన్ను, లేదా సేవ రగిలింపు కలిగిన నిన్ను, అగ్నిజ్వాలగా నీలో మండుతున్న ఆ మంటనను దేవుడు ఆర్పడు. మనమే ఆర్పేసుకుంటాం. ఇంచుమించు 2015లో నేను బాప్తీసం తీసుకున్నా. 14లో బాప్తీసం తీసుకున్నా. 15లో సేవ దర్శనాన్ని ప్రార్థన చేసుకొని పొందుకున్నా. వాగ్దానం పొందుకోవడం ఈజీయే, వాగ్దాన్ని స్వతంత్రించుకోవడం ఈజీయే, వాగ్దానాన్ని అనుభవించడమే కష్టం. అర్థమైంది నా మాట? వాగ్దానాన్ని దేవుడిచ్చాడు, నీకు సంతానాన్ని కలుగు చేస్తాను అని. స్వతంత్రించుకున్నాడు. ఎలాగా? ప్రార్థన ద్వారా వాగ్దానాన్ని పొందుకున్న అయినా దేవుడు నాకు బిడ్డలను ఇస్తాడని స్వతంత్రించుకున్నాడు. అనుభవించాడా? 25 ఏళ్ళు పట్టింది ఇస్సాకు పుట్టడానికి. నాకు కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చి, ఒక దర్శనాన్ని ఇచ్చి, పిలుపునిస్తే దాన్ని నిర్వర్తించుకోవడానికి 2024 ఎప్పుడు బాప్తీసం తీసుకొని, ఎప్పుడు పరిచర్యలోకి వచ్చి, ఎప్పుడు దేవుని మాటని నిర్లక్ష్యం చేశాను. ఇలా నిర్లక్ష్యం చేసిన దేవుని యొక్క సేవకుడు, దేవుని తలంపుల్లో సేవకుడే, పరిచర్య చేయని, సువార్థికుడే అవనే, పాటే పాడనే, తనకి సంఘం ఉన్నే లేకపోనే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళని వాయువులుగా నేను వాడుకుంటాను, అగ్నిజ్వాలలుగా నేను వాడుకుంటాను, తయారు చేస్తానంటున్నాడు దేవుడు. ఈ తయారీ భాగంలో మోషే గారు చేసిన పని ఏంటంటే, ఇత్రో దగ్గర 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు ఉంటే ఈ మాట మాంద్యం కలిగిన వాడు ఏమాయను అని చూస్తూ ఉన్నాడు. ఇత్రో వస్తే 20 లక్షల కాలు బలం, చెప్పండి మోషే గారు అని నిలవబడితే, నా అల్లుడు మామూలుడు కాదు, చాలా గొప్పోడు, నేను 40 సంవత్సరాలు జీతం ఇస్తే బ్రతికాడని నేను అనుకుంటున్నాను. నా అల్లుడికి ఇప్పుడు ఏమైంది? బిజీ షెడ్యూల్ అయిపోయింది. తన ఆరోగ్యాన్ని ఎవరు చూసుకోవాలి? నేనే చూసుకోవాలని ఇత్రో ఆగిపోయాడు. ఇత్రో దగ్గర ఉండటం వల్ల దేవుడు ఆశీర్వదించాడా? ఇత్రో దగ్గరికి వెళ్ళటం వల్ల దేవుడు ఆశీర్వదించాడా? కాదు. తన సేవకులని నిలబెట్టుకుని వాడుకోవడానికి ఎక్కడికి పంపిస్తాడో అప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యేదో తెలియదు. చాలామంది ట్రైనింగ్ అంటే బైబిల్ ట్రైనింగ్ అనుకుంటాం, అసలు అది కాదు. మోషేని ఎక్కడి నుంచి వాడుకున్నాడు? యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు మోషే కూడా, సమస్త విద్యలయందు ప్రవీణుడు. ఆ మాట ఎవరికి పడితే వాళ్ళకు రాదు. అక్కడి నుంచి దేవుడు తీసుకొని వచ్చి మోషే మాట్లాడితే ఆకాశం కదిలింది, మన్నా కురిపించబడింది. ఆకాశం దేవదూతలు తినే ఆహారం కురిపించాడు దేవుడు. ఈరోజు మనం మాట్లాడితే మన బిడ్డల మాట వింటున్నారా? మన బిడ్డల మాట వినరు. మన మాట ఒక్కోసారి మనమే వినం. ఇది ఒక డైలాగ్ ఉంది, నా మాట నేనే విన్నాను, ఆడు పిచ్చోడు అనాలిక. కానీ ఆడిని హీరోని చేశారు. ఒకసారి ఆడు కమిట్ అయితే అంటే ఆడి మాట ఆడే విన్నంట, మరి ఆడు హీరో అయ్యాడు. ఆడి మాట ఆడు వినకపోతే ఆడు పిచ్చోడు అవుతాడు, కానీ హీరో ఎట్ట అవుతాడు? చాలామంది సంపాదించిన విశ్వాసాలను చూసి, కూర్చుకున్న ధనాన్ని చూసి అదిరిపడుతూ ఉంటారు. మోషే గారికి ఏం లేదు. మోషే గారికి సేవలకు వచ్చిన తర్వాత ఏం లేదు. నిందలు అవమానాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్దేశానుసారంగా ఆయన ఏం తప్పు చేయలేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఒక 2-3 సార్లు నోరు జారటం వలన, చెయ్యి జారటం వలన అనుకున్న వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయాడు. అయితే దేవుడు విడిచిపెట్టాడంటే తనతో తీసుకుపోయాడు, చనిపోయాడు. అయినా దేవుడు మోషేను విడిచిపెట్టలే. చాలామంది వాగ్దాన దేశానికి వెళ్ళలేదు అనుకుంటారు. అక్కడ ఇంకొక 2 సేవకుల్ని దేవుడు లేవనెత్తాడు. అదే అగ్నిజ్వాలతో కూడిన పరిచర్య అంటే. ఈరోజు ఒక సేవకుని చూస్తే ఇంకొక సేవకుడు నిద్రపోతూ ఉన్నాడు. లేవనెత్తే వాళ్ళు లేరు. వాడికి ఆత్మ నడిపింపు ఉండి, వాడికి సేవా దర్శనం ఉండి, పిలుపు ఉండి, వాళ్ళు ఏ పరిచర్య చేద్దామన్నా కానీ సహకరించేవాళ్ళు లేక వాళ్ళు అలాగే అనగారిపోతూ ఉంటారు. అయితే కాలేబు, యెహోషువాలు ఏమయ్యారు? వాగ్దాన దేశానికి చేర్చబడ్డారు. ఈ రోజున అగ్నిజ్వాలగా మోషే కనపడినట్లు చాలామంది సేవకులు లేరు. నా బాధ ఏంటంటే సేవకులను నాయకులుగా, డాన్లుగా, లీడర్స్గా చేశారు. అయితే సేవకులు ఎవరో తెలుసా? యేసయ్య చూపించిన మాదిరి ఏంటంటే, ఒక గొర్రె తప్పిపోతే నువ్వు ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. 99 గొర్రెలను నువ్వు విడిచిపెట్టేయి. అవి ఎందుకంటే
అయ్యే నీతిమంతులుగా పిలువబడే గొర్రెలు కాదు. నీతిమంతులు అని చెప్పేసి అని అనుకుంటారు చాలామంది. నేను నీతిమంతుడిని, సేవకుడు నా దగ్గరికి రాకపోయినా పర్లేదు, నాకు నేనే సేవకుడిని అనుకునే రోజులు కూడా వచ్చేసినాయి. ఈరోజు సేవ అంటే ఎట్లా తీసుకున్నారంటే కమర్షియల్. వాళ్ళు బ్రతకలేక సేవకు వచ్చారు, ఇట్లా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సేవకులు బ్రతకలేక కాదు వచ్చింది, సేవకుడు విధేయుడై వచ్చాడు దేవుని మాటకి. కొన్ని సందర్భాల్లో ఏదన్నా నోరు తెరిచి మాట్లాడితే దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట? మౌనంగా ఉండాలి, ప్రేమ కలిగి మాట్లాడాలి అని అంటాడు. దేవుడు అని అంటాడు, ఆయన యోధా గోత్రపు సింహమై ఉన్నాడు. సింహానికి సింహాలే పుడతాయి, కుక్కలు పుట్టవు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క బిడ్డలు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడే చూసుకుంటాడు. 5వ తారీఖు జరిగిన సన్నివేశం అమెరికా లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో ఏం జరిగిందంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని, మీకు దేవుడు కావాలా, హీరోలు కావాలా, తల్లిదండ్రులు కావాలా, ఈ 3 అడిగారు. ఈ 3లో ఒక్కొక్క దానికి ఒక 50% మార్కులు వేస్తే దేవునికి 0% వచ్చింది. దేవునికి ఒక్కడ ఓటేలా. హీరోలు కావాలని 30% వేస్తే తల్లిదండ్రులు కావాలని 20% వేశారు. దేవుడు ఎవరికి అవసరం లేదని చెప్పేసి అని అన్నారు. అది జరిగిన 2 రోజుల తర్వాత ఒక ప్రవక్త స్త్రీ, ఆమె ప్రవచించిన ఏ విధంగా తెలుసా? అగ్ని జ్వాలల చేత ఈ పట్టణాన్ని దేవుడు కాల్చేయబోతున్నాడు. నోవహు కాలంలో నోవహుని ఎంత వెర్రిగా చూశారో ఆ ప్రవక్తను కూడా, ఆ యొక్క పాస్టమ్మ గారిని కూడా అలాగే చూశారు. అలాగే చూస్తే ఎవరైతే విశ్వసించిన కుటుంబం ఉందో, ఎవరైతే విశ్వాసులుగా పిలువబడుతున్న వారు ఉన్నారో, ఎవరిళ్ళల్లో అయితే బైబిల్ గ్రంథాలు ఉన్నాయో, బైబిల్ గ్రంథం కాలిపోలా. విశ్వాసులుగా పిలువబడిన ఆ కుటుంబం కాలిపోలా. ఆ ఇల్లు కాల్చబడలా. చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్క ఇల్లు కాలిపోయింది. అమెరికాలో ఆ పట్టణం ఇంచుమించు ప్రపంచంలోనే 4వ దాన్ని ఏమంటారు, డెవలప్డ్ సిటీ అంట. అన్ని విధాలుగా వాళ్ళ ఇల్లు కూడా ఎలా ఉంటాయి తెలుసా? అన్ని ఎక్విప్మెంట్స్. మీకు తెలుసో తెలీదో, అడుగు వేస్తే లైట్లు వెలిగే ఇల్లు ఉన్నాయి తెలుసా మీకు? అడుగు తీసేస్తే లైట్ ఆగిపోయింది. ఇప్పుడు మీరు తలుపు తీసి అడుగు పెడితే స్విచ్ చేయాల్సిన అవసరం లేదు, లైట్లు ఆటోమేటిక్గా అయ్యే వెలుగుతాయి. దాన్ని బాడీ సెన్సార్ అంటారు. అలాంటి లైట్స్ వచ్చి, అలాంటి ఎక్విప్మెంట్లు వచ్చి, అలాంటి టెక్నాలజీ వచ్చిన ఇల్లు ఏమైపోయినాయి? దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడిపోయినాయి. ఎవరి మాటకు విధేయులు కానందున దేవుని యొక్క సేవకులు మాట్లాడితే వెర్రితనంగా చూశారు. ఈరోజు చాలామంది అమ్మ మీ బ్రతుకు మార్చుకోండి, మీ జీవితాలు దేవునికి సమర్పించుకోండి, మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, ఇలా మాట్లాడితే శాఖ తెలియట్లా. ఇప్పుడు అక్కడ మంట బూడిదైపోయింది, కాల్చబడిపోయినాయి గృహాలు. వాళ్ళు అక్కడి నుంచి వేరే సిటీకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళకేంటి? వాళ్ళ ఉద్యోగాలు ఏంటి? వాళ్ళ కట్టుకున్న ఇల్లు ఏంటి? వాళ్ళ సదుపాయాలు ఏంటి? విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? దేవుడు ఏమంటున్నాడంటే తన సేవకులను జనములకు నాయకులుగా చేస్తానని అంటున్నాడు. అయితే ఇంకొక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. ఎస్తేరు గ్రంథం. సరే, నేను సమయం లేదు కనుక నేను టూకీగా చెప్పి నేను ముగిస్తాను. రిఫరెన్స్ వద్దు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క చరిత్ర చూస్తే చిన్ననాటి నుండే తన తల్లిదండ్రులను కోల్పోయింది. తన పినతండ్రి అంటే బాబాయ్ దగ్గర పెరిగింది. ఆయన పేరు ఏదో ఉంది. పినతండ్రి దగ్గర పెరిగింది ఆవిడ. తన ఇష్టాలు లేవు, తన బాధ్యతలు, తన ఆడుకునే వయసు ఏమీ లేవు, సుఖ సంతోషాలు లేవు. పినతండ్రి ఏం చెప్తే అదే చేసుకుంటూ ముందుకు వచ్చింది. అక్కడి నుంచి ఒక పాఠశాలలో చేర్పించారు. పాఠశాల అంటే ఒక రాజ్య ప్రసాదానికి పంపించారు. అక్కడున్న పరిస్థితి ఏంటంటే హేగే అనే నిర్ణయం తీసుకుంటాడు. హేగే అనే ఒక అతను నిర్ణయం తీసుకుంటే వాళ్ళ కిందున్న వాళ్ళు ఏది చెప్తుంది వినాలి. ఎస్తేరు కూడా తన సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదు, తన సొంత ఉద్దేశం అంటూ ఏమీ లేదు. ఎలా బ్రతికిందంటే హేగే యొక్క కట్టుబాట్లకు, హేగే చెప్పిన నిర్ణయానికి, పినతండ్రి చెప్పిన ప్రతి ఒక్క ఆ మాటకు లోబడి, ప్రతి ఉద్దేశాన్ని, ప్రతి ఆలోచనను వాళ్ళు చెప్తే ఏం చేసింది, కానీ తన సొంత నిర్ణయం అంటే ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో తను ఏం చేసిందంటే షండులు అని ఉంటారనమాట ఆ రాజ్యంలో. షండులు ఏం చెప్తే అది చేయాలి.
ఏం చదివిస్తే అది చేయాలి. షెడ్యూల్ అంటే మీకు చెప్పాలంటే ఒక హాస్టల్లో పిల్లల్ని పెట్టేసి హాస్టల్ వార్డెన్ ఎలా ఉంటాడు, ఈ సమయానికి చదువుకోవాలి, ఈ సమయానికి లేవాలి, ఈ సమయానికి తిని పడుకోవాలి, మీరేం చేయడానికి లేదు. హాస్టల్ అన్న ఆడుకోవడానికి కొంత సమయం ఇస్తారు, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పేసి. ఆ రోజుల్లో ఆటలు లేవు, ఆ రోజుల్లో పాటలు లేవు. షెడ్యూల్ ఏం చెప్తే అది నేర్చుకోవాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తే వినాలి, రాయమంటే రాయాలి. అలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు తన బాల్యమంతా కోల్పోయింది. ముందుకు వచ్చిన తర్వాత నాకేం లేదు, ఏ ఆట అచ్చట ముచ్చట నాకేం లేదు అని అనుకుంటే ఒకరోజు రాజు ముందు నిలవబెడితే దేవుడు ఏం చేశాడనంటే రాజుకి ఒక జ్ఞానాన్ని ఇచ్చి ఎస్తేర్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమని ఉండిద్ది అంటే మీరు గ్రంథాలను తిరగరాసేయండి. అక్కడ అంతకుముందు శాసనం ఏంటనంటే 127 యోధులకి చంపేసేయాలి వీళ్ళనే అని చెప్పి ఒక శాసనం ఉంటుంది. శాసనాలను మార్చే వ్యక్తులుగా దైవ సేవకుల్ని దేవుడు నిలవబెడతా ఉన్నాడు. అయితే అక్కడ ఏం చేశారంటే ఎస్తేరు చట్టములను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, చట్టములను ఏం రాయాలంట, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. అక్కడ జరిగింది అదే. తిరగరాయండి, సవరణ చేయండి, రాజ్యాంగంలో ఉన్న కొన్ని మెలకులను తీసివేయండి. ఇదేం కాదు, చట్టం మీరు ఎలా రాస్తే అలాగే, చట్టం మీరు ఎలా రాస్తే అలాగే. అలాంటి జ్వాల మనలో ఉంటుందా ఈరోజు? అలాంటి జ్వాల రగిలించబడతా ఉందా? అన్నిటికీ లోబడి తన బాల్యాన్ని అంతా విడిచిపెట్టి తన యవ్వన ప్రాయంలో రాణిగా ఉండినను ఏం చేసిందో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టల. రాణిగా ఉన్నాను, దేవుని విడిచిపెట్టల. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే తన సేవకులను అధికారులుగా తీర్పరులుగా తయారు చేస్తానన్నాడు. ఇంకొక మాట, చట్టములను తయారు చేయవారిగా తయారు చేస్తానన్నాడు. ఈరోజు మనం అందరం సేవకులమే, అందరం దేవుని బిడ్డలు, ప్రతి ఒక్కళ్ళు సేవకులే. ఎలాంటి సేవకులనంటే దేవుని మాట తెలిసిన ప్రతి ఒక్కడు తన పక్కనే వాడికి దేవుని యొక్క సువార్తను ప్రకటించకపోతే మనం బ్రతుకుండినను లాభం లేదు. పౌలు భక్తుడు జైల్లో ఉండి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, నాకు అనేక ఇబ్బందులు కలగడానికి, నా మీద ప్రతీది సమకూర్చి జరగడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క సువార్త మరీ ఎక్కువగా ప్రబలటానికే. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఎందుకు ప్రబలటానికి? జైల్లో ఉంటే ఏం వాక్యం చెప్తావయ్యా నువ్వు? జైల్లో ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తావయ్యా? జైల్లో ఉండి నువ్వు ఏం సువార్త ప్రకటిస్తావయ్యా? 4 గోళ్ల మధ్యలో నువ్వు ఎలా వాక్యం చెప్తావయ్యా అని అంటే గొప్ప సన్నివేశం. ఆ రోమ్ పట్టణంలో ఆయన వాక్యం చెప్తా ఉంటే చాలామంది తెలిసేమో కానీ జైల్లో ఉన్న ఏ ఒక్కడికి యేసయ్య ఎవరో తెలియదు. ఎందుకురా ఎవరో యేసయ్య సేవకుడు అంటారా? ఎందుకు తీసుకొచ్చారు? ఆయన గురించి ప్రకటన చేస్తాడంటారా? ఇంతకీ యేసెవర్రా? ఈ ప్రశ్న వచ్చింది వాళ్ళకి. ఇంతకీ యేసెవర్రా? దొరికారు. ఎవరికి దొరికారు? పౌలు గారి చేతి నిండా చిక్కారు వీళ్ళు. ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2, 6 పౌలు గారిని బంధించి వాళ్ళ పక్కన కూర్చోవడమే వాళ్ళ పని. పౌలు గారు మాట్లాడచ్చు, పౌలు గారు ఏం చెప్పినా వీళ్ళు చేయొచ్చు, కానీ వీళ్ళకి ఎదురుగా, పౌలు గారికి ఎదురుగా వీళ్ళు మాట్లాడడానికి లేదు. ఈయనటన్నా పారిపోతాడా? అదొక్కటే, పారిపోకుండా పట్టుకోవడమే వాళ్ళ పని. వీళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉండంటే ఆ జైల్లో ఉన్న అధికారులు విన్నారు. వీళ్ళు విని వీళ్ళ సంపాదన కోసం, కొంతమంది సేవకులు ఎలాగున్నారు సంపాదన కోసం, కొంతమంది యేసయ్య మీద బురద జల్లితే మనం ఫేమస్ అయిపోతాం, యేసయ్య గురించి ఏదో మర్మాలు చెప్తున్నాము అనుకొని కొంతమంది ఫేమస్ అయిపోతాం అని ఈ విధంగా అక్కడ ఉంటుంది. కక్ష చేతను మిష చేతను ఏ విధము చేతనైనను యేసయ్య యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే పౌలు గారు అంటారు, ఏ విధము చేతనైనా తన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు కనుక నేను సంతోషభరితుణ్ణి అయితిని. ఈ సంతోషం మనకు కలగాలి అని అంటే దేవుని యొక్క మాట చొప్పున జైలుకైనా వెళ్ళాలి, 40 సంవత్సరాల అరణ్యంలోనైనా తిరగాలి, యోసేపులాగా బందీగానైనా ఉండాలి. యోసేపు గుంటలో పడిన స్థితిలో ఉన్నాడా? అక్కడే ఉండిపోయాడా? గుంటలోనే ఉండిపోయాడా? దేవుడే కదా పిలిచింది, దేవుడే కదా నీ పనులను నేను నిలవబెడతాను, మీ అన్న పనులన్నీ నీకు సాగిలు పడతాయి అని చెప్పాడు కదా. మరి గుంటలో పడిన వ్యక్తి గుంటలోనే ఉన్నాడా? గుంటలో నుంచి మిద్యానీలకు అమ్మబడ్డాడు, అక్కడి నుంచి మంత్రిగా
చేయబడ్డాడు. దానియేలు కూడా సింహాల బోనులోకి వెళ్ళాడు. సింహాల బోనులో చచ్చిపోయాడా? షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అక్కడ చనిపోయారా? దేవుడు ఎలా తోడుగా ఉండి నడిపించుకుంటూ వచ్చారంటే, సాగిల పడమంటే సాగిల పడం, చంపేస్తావా చంపేసుకో. ఇంతటి ధైర్యం ఈరోజు సేవకులకు ఉంటుందా? సేవకులకు లేదు. విశ్వాసులు ఏది చెప్తే పెద్దోడు కండి వచ్చాడుగా, వెళ్ళకపోతే బాగోదని ఆడు చెప్పినట్టు నువ్వు ఉంటే దేవుడు చెప్పినట్టు ఎప్పుడు ఉంటావు? వాళ్ళేదో రేపొద్దున చర్చికి రారు, లేకపోతే ప్రార్థనకు రారు అని చెప్పేసి ఉంటే మనం ఎలా ఉంటాం? అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఇవేం పని లేదు నాయన, నిన్ను వాయువుగా నేను చేస్తాను. అనేకమైన పూరేళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అవి మొత్తం ఎక్కడికి వచ్చి పడతాయి? పాళ్యంలోనికి వచ్చి పడతాయి. వాటిని నువ్వు భుజించవచ్చు. ఆత్మ సంబంధంగా ఈ మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పూరేళ్ళు అనగా విశ్వాసులు. వాళ్ళు ఎటు తిరుగుతూ ఉన్నారో, అన్ని జనులు ఎటు తిరుగుతూ ఉన్నారో, సువార్త ప్రకటించబడి విన్న తర్వాత కూడా తప్పిపోయి అన్ని జనులుగా భక్తిహీనులుగా తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు అంటే పాలెంలోనికి తీసుకొస్తానని అంటున్నాడు. అలా వాయువుగా దేవుడు మిమ్మల్ని అందరినీ చేయునుగాక. ఆమెన్. అగ్నిజ్వాలగా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చునుగాక. ఆమెన్.